మీకు బాగా నచ్చిన పాయింట్ ఆర్ క్యారెక్టర్? అసలు మహాభారతం గురించి ఎంత చెప్పినా తక్కువ. ఒక మారుతి కారుతో తిరిగిన ఆయన ఈ ఆరోగ్యశ్రీ అవి వచ్చిన తర్వాత బెంచ్ కార్లు మెయింటైన్ చేస్తున్నాను. సో ఆర్తి గారికి ఎక్కువ పాడడం ఇష్టమా, కంపోజ్ చేయడం ఇష్టమా, యాక్టింగ్ చేయడం ఇష్టమా? కంపోజ్ చేయడం ఇష్టం. ఆ సాంగ్ నువ్వే లేని నేను కాను, ఇక నాలో లేని నన్ను చూడలేను, జరిగిన ప్రేమ పండుగ నిజంగానే ఫస్ట్ టైం వింటున్నాను. కలలో నీవే నిజమైనావే, ఈ వేళలా రుజువైనావే. ఇంకేమి డిబేట్ అవ్వకుండా చెప్పాలి అనేది నా ఉద్దేశం అనమాట. అదే మనం కల్పితంగా ఏం కలపకూడదు, అట్లా అని చెప్పేసి కాంప్లికేటెడ్ గా కూడా చెప్పకూడదు. అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఈ ఇన్సిడెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ అని ఏదో కొన్ని ఇన్సిడెంట్లు చెప్తూ తర్వాత మళ్ళీ ఇన్సిడెంట్ చెప్తూ అది కరెక్ట్ కాదంటాను. స్ట్రైట్ లైన్లో చెప్తాను. మహాభారతంలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఆర్ క్యారెక్టర్? మహాభారతంలో చాలా క్యారెక్టర్స్, అసలు యూ కాంట్ హుక్ అంటే ఎవరిది ఇది అని చెప్పకుండా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. బాగా మంచిగా అన్ని పాత్రలు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మిమ్మల్ని అడిగితే మీరు నాకు ఈ క్యారెక్టర్ ఇష్టము అని చెప్పేసి ఎవరిది చెప్తారు? అసలు మహాభారతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాభారతం ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎపిక్స్ ఎవర్ మేడ్. అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి అంతకన్నా గొప్ప స్క్రీన్ ప్లే ఇంకెవరు రాయలేరు, ఇక ముందు రాదు, ఇక తర్వాత కూడా రాదు. అది అంతే, అది ఒకేసారి జరుగుతుంది, అది మహాభారతం అంతే. మహాభారతంలో పలానా క్యారెక్టర్ గొప్పది, పలానా క్యారెక్టర్ ఇది అని లేదు. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి క్యారెక్టర్ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. కృష్ణుడి నుంచి నేర్చుకుంటాం, దుర్యోధనుడి నుంచి కూడా నేర్చుకుంటాం, కర్ణుడి నుంచి నేర్చుకుంటాం, అర్జునుడి నుంచి కూడా నేర్చుకుంటాం. ఎక్కడ కూడా ఈ క్యారెక్టర్ ద్వారా మనకి ఏమి నేర్చుకోవడానికి లేదు అని లేదు. ప్రతి క్యారెక్టర్ మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? అంటే నేను మహాభారతం సీరియల్ చూస్తున్నప్పుడు మాత్రం నాకు భీష్ముడి క్యారెక్టర్ బాగా నచ్చింది. అంటే ఒక మనిషి ఒక మాట మీద ఉన్నప్పుడు ఆ మాట కోసం తను ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళగలడు అనడానికి భీష్ముడు వాళ్ళ నాన్న కోసం భీష్మించుకుని ఏదైతే నేను లైఫ్లో పెళ్లి చేసుకును, సింహాసనం ఎక్కను అని చెప్పి ఉన్నాడో, ఆ నాన్న చనిపోయిన తర్వాత హీ హ్యాడ్ ఎవ్రీ ఛాన్స్ ఆ మాట వదిలే వస్తాను, కావాల్సిన అన్ని ఛాన్స్లు ఉన్నాయి. కానీ తను అలా లేడు, తను చనిపోయేంత వరకు కూడా అలాగే ఉన్నాడు, ఆ మాట మీద ఉన్నాడు. అందుకు బాగా నచ్చింది. క్యారెక్టర్లో ఆయన ఏదైనా తప్పు చేశాడు మొత్తం మహాభారతంలో అంటే ఒకే ఒక తప్పు ఆయన చేసింది ఏంటంటే, ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆయన సైలెంట్గా ఉన్నాడు. అది తప్ప ఆయన ఇంకెక్కడ తప్పు చేయలేదు. భీష్ముడితో సహా అన్నది ఆ డైలాగ్ వినిపిస్తుంది నాకు. చెప్పకుండా అంటే సైలెంట్ గా ఉండడం అనేది తప్పుని తప్పుగా ఎప్పుడు చూపించాలి. అదొక్కటే తప్పు ఆయన చేసింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్స్, సినిమా వెంకటేష్ గారు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో అందరూ చచ్చారు భీష్ముడితో సహా అని చెప్పేసి చాలా బాగా ఎలివేట్ అయింది. ఆ ఒక్క లైన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అది భీష్ముడితో సహా అని చెప్పేసి బాగా అనిపిస్తుంది. అంటే అన్ని అనుకోండి, బట్ కానీ నాకు అది చాలా ఇష్టం అనిపిస్తుంది. ఆ ఒక్క లైన్ భీష్ముడితో సహా ఇంట్లో అంటారు కదా, అది బాగా సెట్ అయింది. అది అంటే యాజ్ ఎ క్యారెక్టర్ అలా చూసుకుంటే అది, బట్ యాజ్ ఎ హోల్ చూసుకుంటే ఇట్స్ కృష్ణ. అంటే రాముడికి కృష్ణుడికి తేడా అంటే, రాముడికి అతను దేవుడు అని తెలియదు, దేవుడి తాలూకు అంశంగా వచ్చిన దేవుడు అని తెలియదు మనిషిగానే తను. ఎందుకంటే మనిషి ద్వారానే అతను చావాలి కాబట్టి, రావణాసుడు చావాలి కాబట్టి అతను మనిషిగానే ఇదయ్యాడు. కృష్ణుడికి మాత్రం పుట్టినప్పటి నుంచి అది దేవుడు అని తెలుసు కాబట్టి ఆయన అట్లానే బిహేవ్ చేస్తాడు. దేవుడు అని తెలిసి ఆయనకి యుద్ధం జరుగుతుందని తెలిసి కూడా యుద్ధం ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. యుద్ధం జరుగుతుందని తెలుసు అయినా రాయబారానికి వెళ్తాడు. ఎందుకు అంటే అది తన బాధ్యత.
నేను ఉండగా యుద్ధం జరగకూడదు, బట్ జరుగుతుంది. అయినా ఏదైనా అవకాశం ఉంటే ఆపొచ్చేమో అనే ప్రయత్నం చేయడంలో తప్పు లేదని ప్రయత్నం చేస్తాడు రాయబారం. కృష్ణుడిది వన్ ఆఫ్ ది అంటే మోస్ట్ కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అది. అసలు అన్ని రకాలుగా ఎంత ఆలోచించినా ఇతను ఇక్కడ ఎందుకు ఇలా చేశాడు అంటే దానికి 100 ఆన్సర్స్ వస్తాయి. కంప్లీట్ గా నేనైతే చదవలేదు సార్, అంటే ఆనెస్ట్ గా చెప్తున్నాను, చదవలేదు. కానీ అమ్మమ్మ చాలా ఎక్కువ చెప్పేది అనమాట. తను ఎక్కువ పూజలు చేసేది. తను చెప్తుండేది రాముడు కృష్ణుడు అని చెప్పేసి. ఆ కథలే తప్ప నాకు పర్టికులర్ గా వెళ్ళి మహాభారతం చదవాలి ఏం పర్లేదు. ఇప్పుడు నావేవైతే వస్తాయి వర్షన్స్ మా స్కూల్లో చెప్తుండేది సార్. భగవద్గీత రోజు ఒక అధ్యాయం చదివించేవాళ్ళు. సరస్వతి శిశు మందిర్ స్కూల్లో చదివాను నేను. సో ఎవ్రీ డే దే యూస్ టు మేక్ అస్ టు రీడ్ భగవద్గీత శ్లోకాస్ అండ్ దాని తాత్పర్యం కూడా చదివేవాళ్ళం. కాబట్టి అంటే నాకేమనిపించింది అని అంటే, నేను జీవిస్తున్న జీవన విధానానికి నాకు కావాల్సిన పాయింట్స్ నా దగ్గర నాకు వచ్చేసినాయి అన్న కాన్ఫిడెన్స్ ఉండేది. సో వెళ్ళి చదవాలి అని ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి నేను మొత్తం విశ్లేషణ చేయలేదు కానీ, బట్ స్టిల్ ఐ ఫీల్ లైక్ ఓకే దిస్ ఈస్ ఇంపార్టెంట్ టు మీ. సో అది నాకు తెలిసింది అన్న ఒక దాంట్లో ఉండిపోయినాను. కానీ మహాభారతం చదవండి, మహాభారతం మించిన స్క్రీన్ ప్లే లేదు. చదువుతాను, మీరు చెప్పారు, చదువుతాను డెఫినెట్ గా. మీరు ఎప్పుడు మీ లైఫ్ లో కృష్ణుడి వేషాలు ఒక్కటి కూడా వేసి ఉండరు, నాకు డెఫినెట్ గా తెలుసు. కృష్ణుడు అంటే కృష్ణుడు ఏం చేశాడు? వేషాలు ఏవి వేసి ఉండరు, చాలా సిన్సియర్ గా. అంటే కృష్ణుడు వేసిన కొంటి వేషాలను మీరు ఎందుకు అనుకుంటున్నారు? కొన్ని ఇష్టం సార్, కృష్ణుడు చేసే అల్లరి కూడా ఇష్టం సార్. అంటే కృష్ణుడు అంత పవర్ఫుల్ అయితే నేను కూడా చేసుకోవడానికి రెడీ. కానీ కృష్ణుడు ఏంటంటే, అంటే మనం ఒక సోల్, ఒక ఆటం, మనం అంటే యూనివర్స్ తాలూకా ఎనర్జీలో ఒక ఆటం మనం ఒక్కొక్కడం. కృష్ణుడు యూనివర్స్ బై హిమ్సెల్ఫ్. ఆయనలో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? ఆయన అన్ని ఆటమ్స్ ఉన్న ఒక మనిషి, ఒక ఆటం ఉన్న మనకి ఒక వైఫ్ చాలు. ఇప్పుడు అన్ని ఆటమ్స్ ఉన్న మనిషి అంటే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ గాడ్ కదా. అన్ని ఆటమ్స్ ఉన్న ఒక మనిషి, అతను 16,000 మంది గోపికలు అన్నది చాలా తక్కువ ఆయనకి, నా ఉద్దేశం. ఓకే, మీరు ఎప్పుడు లవ్ లో పడాలి అని అనుకోలేదు బేసిక్ గా. లావణ్య గారిలో మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి? ఎక్సెప్ట్ కేరింగ్ గా చూసుకుంటారు, బాగా చూసుకుంటారు, నేను ఏం చెప్తే అది అంటే నేను వర్క్ లో ఉన్నానంటే తను అండర్స్టాండ్ చేసుకుంటది, అది తప్ప. అంటే పాజిటివ్ కానీ నెగటివ్ ఉంది ఎక్కువ. పాజిటివ్ నెగటివ్ ఉండడం. నెగటివ్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా పాయింట్ అవుట్ చేయాలి కదా ఒక మనిషిని. ఆ పాయింట్ అవుట్ చేయాలి అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేయాలి. ఆ తప్పు చేయట్లేదు తను ఇప్పుడు పాయింట్ అవుట్ చేయడానికి కావాల్సిన తప్పు. మీలో ఒక్క తప్పు కూడా ఆర్వి గారికి కనబడలేదటండి దేవత. మీరు అది చెప్తా, అదే ప్రాబ్లం మా ఇద్దరికి. ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేస్తే వెంటనే తను పాయింట్ చేస్తుంది, నేను తనకు పాయింట్ చేయడానికి నాకు ఏం కనిపించదు. అది గొడవ పడే అవకాశం దొరకట్లేదు. అవకాశం లేదు కదా, అందుకు పట్టలేదు. అంటే మీరు జనరల్ గా అయితే గొడవ దాకా వెళ్ళదు, మీ మాటతోనే అక్కడితో ఆగిపోతుంది అని నాకు అనిపిస్తుంది. గొడవ పడతారా మీరు అసలు ఎప్పుడన్నా ఏదో ఒక చిన్న విషయంలో? అంటే నా వైఫ్ నాతో గొడవ పడింది అనుకోండి, ఏదో ఒక అవకాశం దొరకపోదా, నేను కూడా గొడవ పడకపోనా అనే ఫీలింగ్ ఉంటది కదా. అవకాశం రావట్లేదు, అది నా బాధ. కేర్ఫుల్ గా ఉండలేదు అన్న కంప్లైంట్ అయితే డెఫినెట్ గా ఉంటది అనుకుంటా. ఇంతకు ముందు మీరు అన్నది సోల్ అని అన్నారు కాబట్టి ఒక పాయింట్, ఒక టైంలో మీరు ఏం చెప్పారు అని అంటే, లైక్ లాస్ట్ పూర్వ జన్మ సుకృతం ఏదైతే ఉందో, పూర్వ జన్మలోని సోల్ ఈ జన్మలో ఈ బాడీని యూజ్ చేసుకొని నాతో కంపోజిషన్స్ కానీ లేకపోతే నా రైటప్స్ కానీ అట్లానే వస్తున్నాయి అన్న ఒక మాట అన్నారు. సో మీరు పర్టికులర్ గా నేనెవరు అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మిమ్మల్ని మీరు కనుక్కొని ఇది ఇలా అనుకున్నారా, లేదంటే మీరు ఎవరైనా కలిసి నా పూర్వజన్మ ఏంటి అని మీ ప్రయత్నపూర్వకంగా లాస్ట్ జన్మకి ఈ జన్మకి కంపారిజన్ తీసుకొచ్చారా? అంటే ఫ్రాంక్ గా నాకు ఎవరు చెప్పలేదు ఇది పలానా ఇది అని చెప్పలేదు. అంటే నాకు మ్యూజిక్ ఎల్కేజీ వరకు నేర్చుకున్నానని చెప్పే కదా, నేను చేసే వర్క్ అంతా పిహెచ్డి వర్క్. అంత వర్క్ చేయాలి అంటే అంత టాలెంట్ ఉండాలి. అంత టాలెంట్ ఈ బాడీకి లేదు. అయినా ఐఎమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపోజర్స్ యాజ్ ఫర్ యాజ్ మ్యూజిక్ ఇండస్ట్రీ ఈజ్ కన్సర్న్. అంటే ఏదైనా సిచ్యువేషన్ ఇస్తే ఆ సిచ్యువేషన్ వెంటనే మ్యూజిక్ ఫామ్లో డీకోడ్ చేయడం ఇదంతా జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది అని నేను క్వశ్చన్ చేసుకుంటే,
బ్యాక్ అంటే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి అంటే నన్ను నేను డిస్కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇది ప్రతి మనిషికి డిఎన్ఏ మెమరీ పేరెంట్స్ నుంచి యాన్సెస్ట్రల్ దీని నుంచి వస్తుంది. అలాగే సోల్ మెమరీ రెండు మ్యాచ్ అవ్వాలి. ఇది వేవ్ అండ్ పార్టికల్ ఏమో బాడీ, వేవ్ ఏమో సోల్. ఈ రెండు మ్యాచ్ అయితేనే మనిషి లైఫ్ ఉంటుంది. ఈ వేవ్ ఏదైతే ఉందో ఈ వేవ్ కూడా తన మెమరీ క్యారీ చేసుకుంటూ వస్తుంది. ఇది సోల్. ఈ సోల్ మెమరీ డిఎన్ఏ మెమరీ రెండు కలిసి ఒక మనిషి ఫుల్ లైఫ్ ఫామ్ ఉంటుంది. నాకు తెలిసి ఈ సోల్ మెమరీ ఇంతకుముందు ఒక పెద్ద మ్యూజిషియన్ ఆ మెమరీ క్యారీ చేస్తుంది ఈ సోల్. అందుకు నాతో ఇది మ్యూజిక్ చేస్తుంది అని నా ఫీలింగ్. కథలు వచ్చేసరికి మాత్రం ఇది ఈ సోల్దే, ఈ బాడీదే, ఈ జన్మ. ఎందుకంటే నాకు బాగా తెలుసు, నేనే చేస్తున్నా కథలని. వెన్ ఇట్ కమ్స్ టు మ్యూజిక్ అది ఆ ప్రీవియస్ సోల్ తలుగా బర్త్ తలకు ఇది చేస్తుంది. సో కరోనాకి ముందు, కరోనా తర్వాత సమాజంలో మీరు గమనించిన మార్పు ఏంటి అండ్ మీలో మీరు గమనించుకున్నది ఏంటి? ఏదైనా మార్పు ఉంటే, మీలో ఏదైనా మార్పు ఉంటే. కరోనాకు ముందు హెల్త్ కాన్షియస్ ఉండేవాడిని కాదు, కరోనా తర్వాత హెల్త్ కాన్షియస్ అయ్యాను. అది నాలో వచ్చిన మార్పు. అంటే అక్కడ నుంచి కరోనా తర్వాతే నేను వాకింగ్ చేయడం ఇదంతా మొదలుపెట్టాను. ప్రతిరోజు ఐ మేక్ ఇట్ ఎ పాయింట్, ఐ వాక్ ఫర్ మార్నింగ్. ఇప్పటివరకు ఒక రోజు కూడా మిస్ అవ్వకుండా వాక్ చేస్తూనే ఉన్నాను ప్రతిరోజు మార్నింగ్. దట్ ఈస్ వన్ పాయింట్. సమాజంలో డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు మార్పు వచ్చింది. సమాజం యాజ్ ఎ హోల్ అనే కన్నా ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ గాట్ ఎ చేంజ్ విత్ ఇన్. అంటే ఎవరు ఎలా బతుకుతున్నారో అలా కాకుండా ఇంకోలా బతకాలని ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు ఎవరైనా డబ్బులు కూడబెట్టుకుంటారు అనుకోండి, బాగా కరోనా చూసిన తర్వాత ఈ కూడబెట్టుకోవాల్సిన అవసరం లేదు, హాయిగా లావిష్ ఖర్చు పెడదాం అనుకున్నాడు. అదే ఎవరి దగ్గర డబ్బులు లేవనుకోండి, కరోనా తర్వాత లేదు డబ్బులు కూడబెట్టుకోవాలి అప్పుడే అని. అంటే రెండు ఎక్స్ట్రీమ్స్, ఇలా ఉన్నోళ్ళు అలాగా, అలా ఉన్నోళ్ళు ఇలాగా మారారు కరోనా వచ్చాక. ఒకవేళ మీకు అనిపిస్తే కనుక, అంటే సమాజంలో ఇంకా ఏ మార్పు వస్తే బాగుండు అనిపిస్తుంది మీకు? అంటే మీరు బ్రోకర్ త్రూ ఒక మెసేజ్ పాస్ చేశారు. అంటే మీరు చెప్పినే కాకుండా నాకు తెలిసిన, నా ఇండివిజువల్గా నాకు తెలిసిన నా ఫ్రెండ్స్లోనే ఒక 2-3 ఆ మూవీ చూసిన తర్వాత మారిన వాళ్ళు ఉన్నారు. ఫ్రెండ్స్ అంటే నాతో చదివిన వాళ్ళు కాదు, నాకు చాలా పెద్ద వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళలో కూడా చేంజ్ వచ్చింది. సో సమాజము ఇలా ఉంటే బాగుంటుంది ఝాన్సీ అన్న పాయింట్ మీరు ఏమైనా అనుకుంటారా? ఎప్పుడైనా అరే ఇట్లా కాదురా భయ్, ఇట్లా ఉంటే బాగుంటుంది అన్న ఫీల్ ఎప్పుడైనా వస్తుందా మీకు? అంటే సమాజం యాజ్ ఏ హోల్ చెప్పడం కష్టం, కానీ ఇండియాలో మాత్రం ఐ పర్సనలీ ఫీల్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ రెండు ఫ్రీ అయితే మిగతా ఏవి కూడా జనం ప్రాబ్లం కాదు. ట్యాక్స్ ఆ విషయం సార్, మరి ఏది సంపాదించినప్పుడు ట్యాక్స్ కడతాం, సంపాదించినప్పుడు ట్యాక్స్ డబ్బుల నుంచి వాపస్ ఇస్తారా? ఏ విషయం అది నా ఇండివిజువల్ అది డిమాండ్ అది. బట్ సొసైటీ డిమాండ్ మనకు ఇంపార్టెంట్. సొసైటీ ఎలా ఉండాలి అని కోరుకుంటే మాత్రం నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ రెండు ఫ్రీ చేయాలి. ఈ ఆరోగ్యశ్రీ ఇలాంటి పథకాలు ఉన్నాయి కదా, ఈ పథకాలు కాకుండా హాస్పిటల్సే కట్టాలి. ఇప్పుడు మీకు ఆరోగ్యశ్రీ అనే పేరుతోటి కొన్ని కోట్లు ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఇస్తూనే ఉంది, ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇస్తుంది. అంటే చిన్న ప్రైవేట్ హాస్పిటల్ ఒక మారుతి కార్తో తిరిగిన ఆయన ఈ ఆరోగ్యశ్రీ అవి వచ్చిన తర్వాత బెంచ్ కార్లు మెయింటైన్ చేస్తున్నాడు. అంటే వాళ్ళని పోషించడానికే ఈ పథకాలు వస్తున్నాయని నా ఫీలింగ్. జస్ట్ ఇమాజిన్ ఒక సంవత్సరం ఒక 3,000 కోట్లు ఇచ్చారనుకున్నాం దేనికి, ఆరోగ్యశ్రీకి. ఎవ్రీ 100 కోట్లతో 30 ప్లేసుల్లో ఒక స్టేట్లో అపోలో హాస్పిటల్ లాంటిది కట్టవచ్చు. అక్కడ ఫ్రీగా వైద్యం అందించవచ్చు. అప్పుడు మొత్తం అన్ని చోట్ల మొత్తం డాక్టర్స్ అందరికీ గవర్నమెంట్ జాబ్ ఇచ్చేయాలి, పెన్షన్స్ ఇస్తూ గవర్నమెంట్ జాబ్ ఇచ్చేయాలి. డాక్టర్స్ అందరూ కూడా ఫ్రాంక్గా చెప్తున్నా, కార్పొరేట్ హాస్పిటల్స్కి మనీ ఇది ఉంది కానీ, గ్రీడ్ ఉంది కానీ డాక్టర్స్కి లేదు. ప్రతి డాక్టర్ కూడా డాక్టర్ అవడమే తను సర్వీస్ ఓరియంటెడ్గా అవుతాడు, అదే లక్ష్యంతో అవుతాడు. ఎప్పుడైతే గవర్నమెంట్ మీరందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీరు జనం కోసం ఫ్రీగా చేయండి, మీకు పెన్షన్స్ ఉంటాయి, జీతాలు ఉంటాయి అని అంటారు, ప్రతి డాక్టర్ కూడా ఆ జాబ్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. కరెక్ట్గా చేస్తారు, వెళ్ళకుండా చేస్తారు. గవర్నమెంట్ జాబ్ అనేది ప్రతి డాక్టర్ గవర్నమెంట్ జాబ్ అయిపోవాలి బై డిఫాల్ట్, సెక్యూరిటీ. దాంతో
ఈ కార్పొరేట్ కల్చర్ పోయి ఈ దోపిడీ ఏదైతే ఉందో, ట్రీట్మెంట్ల పేరుతో దోపిడీ ఉందో అదంతా పోయి అందరికీ ఫ్రీ ఎప్పుడైతే ఇది వస్తుందో, వైద్యం వస్తుందో, ఐ థింక్ మిగతా టెన్షన్ ఏవి జనంకి లేవు. వాళ్ళకి హ్యాండ్ టు మౌత్, ప్రతి మనిషి తనకు తాను బతకడానికి ఏం కావాలో అన్నీ చేసుకుంటాడు. కానీ తను తట్టుకోలేని బర్డెన్ ఏదైనా ఉంటే డెఫినెట్గా హెల్త్. సడన్గా ఏదైనా జరిగింది, క్యాన్సర్ డిటెక్ట్ అయింది అనగానే ఆ ఇల్లు అతను చనిపోతాడని తెలిసి కూడా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసేంత లెవెల్లో అప్పులు చేసేస్తారు. ఎన్నో ఎన్నో ఫ్యామిలీస్ రోడ్డు మీదకి వచ్చేసాయి. ఆ హాస్పిటల్స్ ఎంత నిర్దయగా ఉంటాయంటే దయ అసలు ఉండదు. కార్పొరేట్ హాస్పిటల్ నువ్వు ట్రీట్మెంట్ కోసం వచ్చావు, నువ్వు బతికినా చచ్చినా నాకు అనవసరం, నువ్వు నాకు ఎంత డబ్బులు కట్టాల్సిందే అనే పరిస్థితిలో ఉంది. అది వాళ్ళ బిజినెస్. మెడిసిన్ షుడ్ నాట్ బి బిజినెస్. అంటే ఈ ట్రీట్మెంట్స్ అనేవి బిజినెస్ అవ్వకూడదు అని నా ఫీలింగ్. ఎందుకంటే మెడిసిన్స్ కూడా ఫలానా డాక్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళు కూర్చొని ఈ మెడిసిన్స్ మీరు ప్రిస్క్రైబ్ చేస్తే మీకు ఇంత కమిషన్ అని కాన్సెప్ట్ కూడా ఉంది. అవన్నీ పోవాలి. కార్పొరేట్ హాస్పిటల్ అయితే అవసరం లేకుండా టెస్టులు రాస్తారు. ఎందుకంటే ఆ టెస్టులు టార్గెట్ ఇస్తారు వాళ్ళకి. నువ్వు ఇన్ని టెస్టులు రాయాల్సిందే అని టార్గెట్ ఇస్తారు ఆ డాక్టర్స్కి. వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ టెస్టులు అనేవి రాస్తారు. భయం కూడా మళ్ళీ చేయించకపోతే నెక్స్ట్ అతను చెప్తాడు నువ్వు చేయించుకోవాల్సిందే అని. అది అలాంటివి చాలానే జరుగుతుంటాయి సమాజంలో. అంటే గవర్నమెంట్ వచ్చి ఒకళ్ళొక్కళ్ళకి ఎందుకు ఇస్తారు, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ సమానంగా ఎందుకు ఇవ్వాలి? లేని వాళ్ళని చూసి వాళ్ళు బతికేలాగా ఏదైనా హెల్ప్ చేస్తే సరిపోతుంది కదా అని అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ నో వై. అంటే ఇప్పుడు నీకు నెలకు 2 కేజీలు బియ్యం ఇస్తా, నీ పెళ్ళికి బంగారం పెడతా, కట్నం ఇస్తా, ఇట్లాంటి వాటికి బదులు పాలిటిక్స్ అనేది ఓట్ పాలిటిక్స్ అంతా. నేను ఆ విషయంలో కూడా చాలా మందికి చెప్తా. ఒక పర్టికులర్ గవర్నమెంట్ అందరికీ అన్నీ ఫ్రీగా ఇచ్చేసింది. ఒక పర్టికులర్ పథకంలో నెలకి 20,000 సంవత్సరంకి 20,000 కోట్లు ఇచ్చింది అనుకున్నాం. 20,000 కోట్లు సంవత్సరంకి ఇచ్చింది ఒక పర్టికులర్ పథకం. అన్ని పథకాలు కాదు, ఒక పథకంకి 20,000 కోట్లు ఫ్రీగా ఇచ్చింది. జస్ట్ ఇమాజిన్ 20,000 కోట్లు తీసుకుంటాను, విత్ ఇన్ 1 మంత్ వాడేసి ఇంకా నెక్స్ట్ ఏం ఇస్తారు అన్నట్టు వెయిట్ చేస్తున్నారు. అదే 20,000 కోట్లు 2,100 కోట్లతో మొత్తం 100 చోట్ల 2,100 కోట్లతో మొత్తం 100 చోట్ల ఏదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెడితే, ఒక ఫ్యాక్టరీ లాంటిది, ఒక ఏదో ఇండస్ట్రీ లాంటిది పెడితే, ఆ ఇండస్ట్రీ వల్ల ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆ ఇండస్ట్రీ వల్ల ఎంత ఎడిషనల్ గ్రోత్ వస్తుంది. అంటే ఇది ఆ పక్కన కిళ్ళి కొట్టు, చెప్పుల కొట్టు, కిరాణా కొట్టు, ఇవన్నీ వస్తాయి ఆ ఇండస్ట్రీ చుట్టూ. అలాగా దాని మీద ఆ ఇండస్ట్రీలో బతుకుతున్న వాళ్ళు కాకుండా ఆ ఇండస్ట్రీ చుట్టూ బతికే వాళ్ళు కూడా చాలా మంది తయారవుతారు. అలాగా ఎవ్రీ ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు మదనపల్లి ఉంది, మదనపల్లిలో టమాటాలు ఎక్కువ గ్రో అవుతాయి. అయితే టమాటాలకు సంబంధించిన ఒక ఇండస్ట్రీ పెట్టాలి. అక్కడ 100 కోట్లు పెట్టి ఒక ఇండస్ట్రీ పెట్టాలి. దానికి అక్కడ లోకల్గా ఉన్న యూత్ అందరికి కూడా ఎంప్లాయ్మెంట్ అయిపోతే అక్కడ వచ్చే ప్రొడక్షన్, టమాటాలో మల్టిపుల్ ప్రొడక్షన్స్ ఉంటాయి. అంటే ఎన్ని రకాల ప్రొడక్షన్స్ చేయొచ్చో అన్ని రకాల R&Dలు చేసి ఏవో చేస్తారు టమాటాతో. అవన్నీ అంటే ఫేస్ క్రీముల దగ్గర నుంచి మీకు కెచప్ల దాకా ఏమైనా చేయొచ్చు. అవన్నీ కూడా ఇండస్ట్రీ నుంచి బై ప్రొడక్ట్స్ లాగా వచ్చాయనుకోండి, అది దానివల్ల ఎంత మార్కెటింగ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం అది ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, ఆ ఇండస్ట్రీ అక్కడ వచ్చినందుకు ఆ చుట్టుపక్కల ఎంతమంది జనం బతుకుతారు. అలాగా ప్రతి చోట ఒక ఇది ఉంది, గొప్పతనం ఉంది. ఆ గొప్పతనాన్ని ఒక ఇండస్ట్రీ లాగా మార్చేయాలంట. మార్చేసి కనుక ఎప్పుడైతే చేస్తే ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే మీరు ఒక 20,000 కోట్లు ఒక సంవత్సరం ఒక్కొక్కరికి ఎంత ఫ్రీగా ఇచ్చేసే కన్నా వాళ్ళ లైఫ్ లాంగ్ బతకడానికి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇలా చేస్తే అది ఎంత హెల్ప్ అవుతుంది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది, ఎంత అవుతుంది. ఆ డబ్బుని ఓట్ల కోసం వాడద్దు, జనం కోసం వాడండి అని నా ఫీలింగ్. అదే జనం అంటే కొంచెం లేట్ అవ్వచ్చు కానీ అదే జనం రియలైజ్ అయ్యి మీకు డెఫినెట్గా ఓట్లు వేస్తారు అని నా ఫీలింగ్. కానీ దానికి టైం పడుతుంది, మళ్ళీ ఆ టైం వీళ్ళు వేస్ట్ చేసుకోవాలి అని అనుకోరేమో. అదంతా అనవసరం అబ్బా. జనం కోసం మనం నాయకులు అయినప్పుడు జనం గురించే మాట్లాడాలి, జనం కోసం ఏదైనా చేయాలి. అంటే వాళ్ళని బతుకొస్తుంది. రాఘవ్ చద్దా అని తను ఈ మధ్య కొంచెం పాపులర్ అవుతున్నాడు. తనకి యాప్ వాళ్ళు కూడా
అతని మీద ఇది చేశారు. అంటే అతను మరీ ఎక్కువైపోతున్నాడు, మన లెవెల్ దాటేస్తేనే తప్పించడానికి ప్రయత్నం చేశారు. అతను కనుక పార్టీ పెడితే నాలాంటి వాళ్ళు అందరం జాయిన్ అవుతాం. కానీ మన దగ్గర కూడా జయప్రకాష్ నారాయణ గారు పెట్టారు కదా, అంటే జేడి లక్ష్మీనారాయణ గారు కూడా ఉన్నారు. అంటే పొలిటికల్గా అంటే బ్యూరోక్రాట్స్గా వాళ్ళు మనకు తెలుసు, కానీ పొలిటికల్గా వాళ్ళు ఏంటి మనకు తెలియదు. అది అంటే ఇండివిజువల్గా వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళు ఏంటి అనేది మనకు తెలియదు. అది అందుకు అంటే జనంలో కూడా ఈ కుల వివక్షలు ఇవన్నీ ఎక్కువ ఏడ్చాయి కాబట్టి మా కులం వాడే నాయకుడు అవ్వాలి ఇలా అని ఓట్లు వేస్తున్నారు కాబట్టి కొంచెం ఆ ప్రాబ్లం ఉంది. కానీ ఎక్కడో ఒక థ్రెషోల్డ్ వస్తుందని నా ఫీలింగ్. జనం ఇప్పుడు రాఘవ చద్దా లాంటి ఒక నాయకుడు కనుక వచ్చి నేను ఒక పార్టీ పెడుతున్నాను, లెట్స్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ అంటే మాత్రం నాలాంటి వాళ్ళం అయితే జాయిన్ అవుతాం పాలిటిక్స్. నాకు ఎప్పుడు పాలిటిక్స్ నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. నేను జాయిన్ అవుతానంటే చాలా మంది అవుతారని అర్థం, ఎందుకంటే నేను పాలిటిక్స్ చాలా దూరం. పాలిటిక్స్ మాట్లాడతా కానీ పాలిటిక్స్ చాలా దూరం. నేను పాలిటిక్స్ లో ఎంటర్ అవుతాను లేదు, ఇప్పటి వరకు లేదు. అలాంటి వాళ్ళు వస్తే డెఫినెట్ గా చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇక్కడ ఎవరైనా రాజకీయం కాకుండా అంటే రాజకీయము ఓన్లీ ప్రజల అవసరాలకు మాత్రమే వినియోగించే మెంటాలిటీ ఆర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్ గా ఆర్పి గారు పాలిటిక్స్ లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఆర్పి గారికి ఎక్కువ పాడడం ఇష్టమా, కంపోజ్ చేయడం ఇష్టమా, యాక్టింగ్ చేయడం ఇష్టమా? కంపోజ్ చేయడం ఇష్టం. 5 minutes లో ఎలా సార్ కంపోజ్ చేస్తారు? చాలా తొందరగా చేసేస్తారు మీ కంపోజిషన్. లిరిక్ చూడగానే మీకు ఒక ఫీల్ వచ్చేస్తుంది. అంతే, నేను చెప్పాగా లోపల ఉన్న సోల్ వర్క్ చేస్తుంది, ఆవహించే ఉంది. అది డీకోడింగ్ మెషిన్ అంతే, ఒక ఎంటర్ బటన్ నొక్కగానే డీకోడ్ అయిపోతుంది. కలర్స్ అట్లా ఏమైనా పెట్టుకుంటారా సార్? ఈ కలర్ అంటే ఇష్టము అట్లా ఏమి ఉండదు, అన్ని కలర్స్ ఇష్టం. వైట్ ఎందుకంటే అన్ని కలర్స్ మిక్స్డ్ కదా. సూపర్ సార్. నాకు మీ సాంగ్స్ లో ఎలా 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 తెలుపున సాంగ్ ఉంది కదండి, అది జనరల్ ఏమనుకుంటారు అంటే, నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు, జనరల్ ఏమనుకుంటుంటే అమ్మాయిలు పాడుకునే సాంగ్ అమ్మాయిలు మాత్రమే పాడతారు అని చాలా మంది అనుకుంటారు కదా. ఆ ట్యూన్ ఎంతమంది అబ్బాయిలకు ఇష్టము అంటే, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు అందులో కాలి సిగ్గు మొగ్గ అన్నా కూడా ఆ సాంగ్ 100 సార్లు పాడమన్నా రెడీగా ఉంది. అంత ఇష్టం ఆ సాంగ్, అంత మంచి కంపోజిషన్ అండ్ లిరిక్ కూడా వండర్ఫుల్. అండ్ కొంతమంది పాడితే ఆ సాంగ్ ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది. ఒక అబ్బాయి ఒక సాంగ్ పాడాడు, నాకు ఆ సాంగ్ మీరు కంపోజ్ చేశారన్న విషయం అప్పటికి తెలియదు. ఆ సాంగ్ ఎంత బాగుంది సార్, ఇదిగో ఇప్పుడే ఆ సాంగ్ ఒకసారి పాడండి సార్. ఒక్క సాంగ్ అట్లీస్ట్, ఏం కాదు. అప్పుడప్పుడు సినిమాలో మూవీలో అది చందు గారిది చాలా మంచి సాంగ్ అది. ఎంత హై వెళ్ళినప్పుడు ప్రేమలే ఆ ఫీల్ కూడా ఉషా గారు పాడింది అండ్ రాజేష్ గారు పాడింది, అసలు హార్ట్ టచింగ్ అనిపించింది. ఇది ఇప్పుడే నేను పాడాను అనుకుంటా. మీరు పాడింది అంటే నాకు అబ్బాయి పాడిన తర్వాత తెలిసింది మీరే సాంగ్ అది కంపోజిషన్ అని చెప్పేసి. పాడింది కూడా నేనే, అది ఇదిగో ఇప్పుడే నాకు గుర్తు. మీరు ఉషా గారు పాడారు, కానీ నాకు త్రూ తెలిసింది మాత్రం రాజేష్ గారు త్రూ తెలిసింది అనమాట. తను పాడాక ఈ సాంగ్ ఆర్పి గారు కంపోజ్ చేశారా, ఎంత బాగా చేశారు అన్న ఫీల్ ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చేసినాయి. చాలా చాలా బాగుంది అసలు. అబ్బాయి వాయిస్ లో విన్న తర్వాత నేను ఆ సాంగ్ ఒరిజినల్ విన్నాను. అప్పటి వరకు నాకు ఆ సాంగ్ ఒకటి ఉందని తెలియదు, అంటే అందులోనే పడి అటు ఇటు తేలుతున్నా కూడా అదొక సాంగ్ ఉందని తెలియదు. అలాంటి చాలా పాటలు ఉన్నాయి నావి, చాలా ఉన్నాయి. అంటే జనంకి అంటే చాలా మంచి పాటలు, జనం కేళని పాటలు ఉన్నాయి. ఇంకో పాట ఉంది, నువ్వే లేని నేను కాదు, ఇక నాలో లేని నన్ను చూడలేను, జరిగిన ప్రేమ పండుగ మిగిలెను గుండె నిండుగా, మనసుకు హాయివైన గాయమైన నువ్వే సఖీ, నువ్వే లేని నేను కాను. కార్తీక్ పాడాడు, చాలా బాగుంటుంది పాట, నాకు బాగా ఇష్టం. చాలా బాగుంది సార్, నిజంగానే ఫస్ట్ టైం వింటున్నాను. సో సారీ. హీరో త్రూ హిట్ అయిన సాంగ్స్ అంటే సినిమా మరీ సినిమా ఫ్లాప్ అయిపోతే ఇలాంటి సాంగ్స్ బయట. ఇంకోటి, కలలో నీవే నిజమైనావే, ఈ వేళలా రుజువైనావే,
చెలియా సఖియా ఊపిరి నీవే ఇలకే దిగిన తారక నీవే నా కను పాపలో రూపమే నీవే. ఇదొకటి. హాయిగా ఉంది సార్, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ మీరు అందరు అంటారు ఉషా గారితో పాడించారు అంటారు సార్. నేనేమంటానంటే రాజేష్ కృష్ణన్ గారి చేత ఎక్కువ పాడించారు సాంగ్స్. మీరు కంపోజ్ చేసిన అన్ని మూవీస్ లో అట్లీస్ట్ ఒక్క సాంగ్ అయినా ఆయన పాడతారు. అంతగా రాజేష్ గారిలో మీకు ఏం నచ్చింది? అంటే ముందు తన నా ఫ్రెండ్, యాక్చువల్లీ ఒక హిందీ ఆల్బమ్ నేను కంపోజ్ చేసే సినిమా ఇండస్ట్రీ రాకముందు. అది బయటికి రాలేదు కానీ ఆల్బమ్ మొత్తం పాటలు రాజేష్ పాడాడు అనమాట. అప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇద్దరం. ఫ్రెండ్ కాబట్టి పాడించారా? కానీ రాజేష్ గారి వాయిస్ చాలా బాగుంటుంది. అంటే నా కంపోజిషన్ గా అతని వాయిస్ బాగుంటుందని పాడించాను. చాలా కనెక్ట్ అయిపోతారు ఆ లిరిక్ అండ్ మీరు పాడితే అది ఇంకా నెక్స్ట్ లెవెల్. అబ్బా, నేను ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను యాక్చువల్గా. సో మీకు బాగా ఇష్టంగా మీరు ఏ పని చేస్తారు ఎక్కువ, ఇంట్లో కానీ బయట కానీ? అంటే ఎక్సెప్ట్ దిస్ ప్రొఫెషనల్ వర్క్, మీ విషయంలో అంటే మీకు అనిపించింది ఏంటంటే దిస్ ఇస్ మై ప్రొఫెషన్, నేను పరకాయ ప్రవేశం చేస్తాను అప్పటికప్పుడు, ఇవి కాకుండా మీరు ఇష్టంగా ఇంకేం చేస్తారు? అంటే నాట్ దిస్ ఫుడ్ కానీ, వీడియో గేమ్స్ ఆడతారు. ఫోన్ లో గేమ్స్ ఆడతా. అవునా? అంటే ఎలాంటి గేమ్స్? అన్ని అంటే వైలెంట్ గేమ్స్. అసలు బ్లడ్ షెడ్ అసలు నచ్చే మెమరీ గేమ్స్ ఇలాంటివి ఉంటాయి కదా. డైరెక్షన్ బాగా ఇష్టమా లేదంటే కంపోజర్ గా ఇష్టమా? అంటే కంపోజర్ అనేది నాకు ఒక స్థాయిని తీసుకొచ్చింది, అందుకు అది ఇష్టం లేదని నేను చెప్పను. బట్ డైరెక్షన్ డెఫినెట్గా ఇష్టం, ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ని కమాండ్ చేసేది, నా థాట్ని నేను కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేసేది డైరెక్షన్, కాబట్టి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. సాంగ్స్ మీ కంపోజిషన్లో వచ్చిన సాంగ్ కాకుండా మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్లో మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఇళయరాజా గారు. సో తను పాట పాడించినప్పుడు మీరు ఏమనుకున్నారు? అదే అదృష్టం అంతే. అంటే ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం. ఒక గంధర్వుడి దగ్గర పాడే అవకాశం. అప్పుడు ఎలా ఏమైనా ఎక్స్ప్రెస్ చేశారా సార్? అప్పుడు అట్లీస్ట్ నాకు ఇళయరాజా గారు పాడమన్నారు అని చెప్పేసి కొంచెం హైప్ తీసుకొచ్చి. అంటే బయట నేను ఇంటర్నల్ గా ఫీల్ అయ్యా, అంతేగాని బయటకు వచ్చి ఎగ్జామ్ పాస్ అయినా చేస్తారా సార్ బాగా? అంటే అలాంటి వాళ్ళే చాలా కంట్రోల్డ్ గా ఎమోషన్ అయిన ఇప్పుడు కంట్రోల్డ్ గా ఒకే ఎక్స్ప్రెషన్ లో, అంటే ఒక సీదాగా ఒకటి లైన్ చెప్పేసి వదిలేస్తారు, అట్లా ఏమన్నా ఉందా? మెడిటేషన్ అనేది డెఫినెట్ గా ఒక మంచి ప్రాసెస్. మెడిటేషన్ చేస్తే ఏంటంటే మనం ఒక పావుగంట కూర్చుంటాం, పాజిటివ్ గా ఆలోచిస్తాం, అంతా చేస్తాం. ఆ మెడిటేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన లైఫ్ అంతా ఇలా ఉందనుకోండి, ఆ మెడిటేషన్ వేస్ట్ అని నా ఫీలింగ్. అందుకు ఐ ప్రాక్టీస్ సంథింగ్ కాల్డ్ కాన్షియస్ మెడిటేషన్. కాన్షియస్ మెడిటేషన్ అంటే కాన్షియస్గా ఉండగా మెడిటేట్ చేయడం అంటే ఏంటంటే ఈ మూమెంట్లో పాజిటివ్గా ఉండాలి, అలా ఎవ్రీ మూమెంట్ ఉండాలి. అర్థం కాలేదు. కాన్షియస్ మెడిటేషన్ అంటే కాన్షియస్గా ఉండగా మెడిటేషన్ చేయడం, కళ్ళు మూసుకొని వేరే ఏమి థాట్ ప్రాసెస్ ఏమీ లేకుండా కాకుండా అన్ని థాట్ ప్రాసెస్ మన మీదే పెట్టుకొని, అంటే కాన్షియస్. ఇప్పుడు మనం కాన్షియస్గా ఉన్నాం కదా, ఈ టైంలో మనం మెడిటేషన్ చేయాలి. అంటే ఏంటి, మెడిటేషన్ దేనికి చేస్తాం? పాజిటివ్గా మారడానికి చేస్తాం. ఈ టైంలో మనం పాజిటివ్గా ఉండాలి. ఓకే, లివ్ ఇన్ దిస్ మూమెంట్, పాజిటివ్గా ఈ మూమెంట్లో ఉండండి అనేదే కాన్షియస్ మెడిటేషన్. ఇప్పుడు ఈ క్షణము ఈ ఇంటర్వ్యూ గురించి కాకుండా, మీ కంపోజిషన్ డైరెక్షన్ కాకుండా మీకు ఏం గుర్తొస్తుంది? ప్రస్తుతం ఇంటర్వ్యూ ఉంది నాకు, ఇంకేం లేదు. ఎందుకంటే ఇంటర్వ్యూ ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్షణం ఇది ఇంపార్టెంట్. ఇది చేస్తాం. ఎవరికి చెప్పండి, ఇప్పటి వరకు ఎవరికి తెలియదు ఈ సీక్రెట్ అని, ఆర్పి గారి నుంచి ఇలా అని ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు అన్నది ఏమైనా ఉందా మీ లైఫ్ లో ఇప్పటి వరకు? నాది ఓపెన్ బుకే. బట్ ఒక్క సీక్రెట్ ఎక్కడన్నా ఎవరికి చెప్పండి, ఏదైనా ఒక విషయం. ఝాన్సీ నీకే చెప్తున్నా ఝాన్సీ, నేను ఇది ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పేలాగా. సీక్రెట్స్ మెయింటైన్ చేసే లైఫ్ స్టైల్ కాదు నాది. నేను బయట ఎలా ఉంటాను, 4 గోడల మధ్య కూడా అలాగే ఉంటా. అందుకు దెర్ ఇస్ నో సీక్రెసీ. అంటే 4 గోడల మధ్య ఇంకోలా ఉండే వాళ్ళకి సీక్రెసీలు ఉంటాయి. నేను 4 గోడల మధ్య కూడా అలాగే ఉంటా. జీవితంలో ఇంత కెరీర్లో ఒక్క సీక్రెట్ కూడా లేదా ఆర్పి గారికి? అంటే నిజంగా ఏమైనా సీక్రెట్స్ ఉంటే అసలు చెప్పకూడదు వైఫ్కే. నో సీక్రెట్స్. ఇన్నేళ్ళ కెరీర్ లో ఒక్క సీక్రెట్ కూడా మెయింటైన్ చేయని ఆర్పి గారు ఇప్పటి వరకు ఎక్కడ ఎప్పుడు ఎలాంటి సీక్రెట్ లేదు అంతే అంటారు? మొత్తం మీరు ఎవరికైనా అడగండి, ఓపెన్ బుక్ నాది. ఇప్పుడు కంట్రోల్డ్ కాదు, దిస్ ఇస్ వాట్ ఐ యామ్, అంతే, అంతకుమించి ఇంకేం. చాలు సార్, అసలు నాకు ఎంత నేను ఓవర్ రియాక్ట్ అవుతానంటే ప్రతి చిన్నదానికి కూడా నేను బాగా ఎక్స్ప్రెసివ్ అనుకుంటాను కానీ ఓవర్ రియాక్ట్ అవుతాను బేసిక్ గా.
వస్తాను సార్ ఎప్పుడైనా మీ దగ్గర శిష్యరికం చేయడానికి ఒక 2 నెలలు సెలవులు పెట్టుకొని మీ దగ్గరికి వస్తాను. సో దట్ ఐ లెర్న్ సంథింగ్. కొంచెం కామ్గా ఎలా ఉండాలో నేర్చుకుంటాను. ఇంటర్వ్యూ రిపీటెడ్గా చూస్తే వచ్చేస్తుంది. అంతే అంటారా? కాన్షియస్ మెడిటేషన్ చేయండి. అంటే ఏంటి తెలుసు కదా. ఇప్పుడు మీరు చెప్పారు సార్, మళ్ళీ వింటాను, అది మళ్ళీ అర్థం చేసుకుంటాను. ఈ క్షణం పాజిటివ్గా ఉండండి అంతే. ఐ ఫీల్ సో అంటే ఏదైనా కూడా నేను చాలా హ్యాపీగా ఏదైనా రిసీవ్ చేసుకుంటాను. బట్ నాదేంటో నాకు ఉంటుంది కాబట్టి ఐ ఫీల్ లైక్ నేను కొంచెం కాన్ఫిడెంట్గా అండ్ హ్యాపీగా ఉంటాను. ప్రతిదీ ఐ ఫీల్ లైక్ నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు, ఎవరి గురించి నెగిటివ్గా ఆలోచించకూడదు, ఎవరిని కర్స్ చేయకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరికి నెగటివ్ ఎనర్జీ పంపించకూడదు. అంటే మన నుంచి నెగటివ్ ఎనర్జీ ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. ఇది కాన్షియస్ మెడిటేషన్. పాజిటివ్గా వెళ్ళచ్చు, పాజిటివ్గా అందరి గురించి ఆలోచించవచ్చు, శత్రువు కూడా బాగుండాలని కోరుకోవచ్చు, తప్పలేదు. కానీ నెగటివ్గా బూతులు మాట్లాడకూడదు. ఇలాంటివన్నీ ఎప్పుడైతే మనం మెయింటైన్ చేస్తామో అప్పుడు దట్ విల్ హెల్ప్. ఒక్క క్వశ్చన్, మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఉండొచ్చేమో, నా వరకు రారు. మీ వరకు రారు. అండ్ ఇంకొక విషయం, ఇండస్ట్రీలో జెలస్ అనేది ఉంటుంది అని నేను విన్నాను. ఏ లెవెల్లో ఉంటుంది? అదొక క్వశ్చన్ మిగిలిపోయింది సార్. ఇండస్ట్రీలో జెలస్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? అండ్ దే డోంట్ షో అప్. అంటే ఇట్ వేరీస్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. అందుకు పలానా వాళ్ళు ఇలా జెలస్ ఫీల్ అవుతారు, పలానా వాళ్ళు ఇలా జెలస్ ఫీల్ అవుతారని చెప్పడానికి నాకు రైట్ లేదు. ఎందుకంటే నేను ఎవరి గురించి జెలస్ ఫీల్ అవుతున్నాను ఏంటి అంటే నాకేం అలాంటివి లేవు. నాకున్న టాలెంట్కి నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చాడు దేవుడు. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. సో జెలస్ ఫీలింగ్స్ అలాంటివి అసలు అవసరం లేదు. ఆర్పి గారు సింగర్స్ కి రాంగ్ ఎగ్జాంపుల్ అని మీరే అన్నారు. బికాస్ ఆఫ్ ద వే యూ సింగ్ అంటే పర్ఫామ్ చేయడానికి వచ్చే ముందు అలవాట్లు కానివ్వండి. సో మీకు ఏం అనిపించదు? మీ వాయిస్ లో ఏం తేడా అనిపించదు? ఐస్ క్రీమ్ తిన్నా, ఆనియన్ తిన్నా, అట్లాంటివి ఏమి అనిపించదు? లేదంటే అది మీకు ఒక కాన్ఫిడెన్స్, అది నేను ఎలా అయినా నేను పాడగలుగుతాను అనే కాన్ఫిడెన్స్? నాకు అసలు అది కూడా తెలియదు, అది కాన్ఫిడెన్స్ అని కూడా తెలియదు నాకు అసలు అది తెలియదు. రోజుకి మార్నింగ్ ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలి సింగర్స్ అనేవాళ్ళు ఏం తెలియదు నాకు. నేను స్టేజ్ ఎక్కే ముందు పాటలు చూసుకుంటా, పాటను కూడా చూసుకుంటా డైరెక్ట్ స్టేజ్కి పాడేస్తాను అంతే. మామూలుగా ఇంట్లో ఉన్నాము ఇప్పుడు పాట పాడాలి అలాంటివి కూడా ఉండదు. ఒక పాట పాడేటప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు ఇన్నర్ గా? ఆ పాటకి 100% న్యాయం చేయాలంతే. ఆ మూమెంట్ కాన్షియస్ మెడిటేషన్ చెప్పారు. త్రూ హియర్ అంటే ఆ కాన్షియస్ మెడిటేషన్ చెప్పే కదా, మనం ఎక్కడ ఉంటే అక్కడ 100% పాజిటివ్గా ఉండాలి. అక్కడ ఆ పాట పాడే టైంలో అక్కడ 100% నా అవుట్పుట్ ఇవ్వాలి అంతే. అదే నా ఇది పాయింట్ టు బి నోటెడ్. ఏదైనా పాట పాడితే చాలా ఇక్కడ నుంచి చాలా కాన్షియస్గా పాజిటివ్గా. అండ్ మీకు చాలా ఇష్టమైన సింగర్ ఇండస్ట్రీలో? బాలుగారు తర్వాత ఎవరైనా తర్వాత అంటే ఇప్పుడున్న అబ్బాయిల్లో అనురాగ్ కుల్కర్ని, శ్రీకృష్ణ చాలా బాగా పాడుతున్నారు. మీ పేరు చెప్పొచ్చు కదా సార్? నా గురించి వేరే వాళ్ళు చెప్పాలి నేను. ఫీమేల్ సింగర్స్ చిత్ర గారు, అంటే సుశీలమ్మ, జానకమ్మ తర్వాత చిత్ర గారు చాలా ఇష్టం. ఇప్పుడు అవకాశం ఇవ్వాలి అనుకుంటే మీరు ఎవరికి ఇస్తారు సార్ ఇప్పుడున్న జనరేషన్ లో? అంటే ఒక్కొక్క సాంగ్ బట్టి ఉంటది. మీ వరకు మీరు పాప పాడుతుంది అని తెలిసినా కూడా లేదు ఈ పాటకి మా పాప కరెక్ట్ కాదేమో, ఇంకో వాయిస్ ఏదైనా బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నారు కదా. సో ఇన్ దట్ కేస్ మీరు ఇవ్వాలి అనుకున్నప్పుడు మీకు ఎవరు గుర్తొస్తారు? పాట బట్టే. అంటే ఇప్పుడు రమ్య బెహ్రా ఉంది, షీఈ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సింగర్స్. తన వాయిస్ చాలా బాగుంటుంది తన ఫీమేల్ సింగర్స్ లో. అందరికి మించి నాకు శ్రేయా ఘోషల్ చాలా ఇష్టం. బాగా ఇష్టంగా ఏం తింటారు? ఏమి లేదు, అలా ఏం ఫిక్స్డ్ గా లేదు, ఇది ఇష్టం అది ఇష్టం అని లేదు. స్వీట్స్ ఆర్ కారంగా తింటాను అలా ఏం లేదు. ఫుడ్ ఉంటే చాలు, బతకడానికి ఫుడ్ కావాలి అంతే. ఏదైనా ఇష్టమైన ప్లేస్లు చాలా ఉంటాయి, బట్ ఇది ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ చూసిన తర్వాత చెప్తా. ఇంకా స్విట్జర్లాండ్ వెళ్ళలేదు, ఇలాంటి ప్లేసులు కొన్ని ఉన్నాయి. ఆ డ్రీమ్ స్విట్జర్లాండ్ లో ఉన్న తెలుగు వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఆర్పి గారిని షోకి ఆహ్వానించండి. స్విట్జర్లాండ్ లో ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీగా ఉన్నారు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇంకేమున్నాయి సార్? చెప్తున్నా, అలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి అవన్నీ చూసిన తర్వాత అప్పుడు ఇది బెస్ట్ ప్లేస్ అని నేను చెప్పడానికి ఉంటుంది. మా ఫ్రెండ్ ఉంటుంది సార్ యాక్చువల్గా. ఓకే, తను కూడా పాడుతుంది మంచిగా. మేబీ తన పాట నేనే రిలీజ్ చేస్తానేమో ఫస్ట్. అంటే మేము ఇంత పెద్ద పెద్ద మాట్లాడచ్చు లేదో నాకు తెలీదు. బట్ ఆల్ ది బెస్ట్ మీ ఫ్రెండ్ కి. థ్యాంక్ యూ. వేదార్చన పేరు కూడా. ఓకే, వేదార్చన, గుడ్ లక్. హోప్ ఝాన్సీ టేక్స్ యువర్ కెరియర్ టు ది నెక్స్ట్ లెవెల్. అమ్మో అంత లేదు, అంత కాదు. బట్
ఫస్ట్ నాకు చెప్పండి సార్, ఆర్జే స్టూడియోకి చెప్పండి, నాకు కూడా చెప్పండి యాక్చువల్గా, అంటే దిస్ ఇస్ కాల్ జెలస్. ఆర్జే స్టూడియో ఝాన్సీ ఈ ఇంటర్వ్యూలే కాకుండా మంచి సినిమాలు డైరెక్ట్ చేయాలి, మంచి కథలు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ లక్. ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో క్లోజ్ చేయాలనుకోవడం లేదు, నాకు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ నాకు తెలీదు మిగతా ఇంటర్వ్యూస్ అన్నీ ఎట్లా అంటే నేను ప్రిపేర్ కాను సార్ ఎక్కువ తక్కువ. అంటే నాకు కొన్ని ఎప్పుడు చూసినవి అలా గుర్తుండిపోతాయి, దాంట్లో నేను క్వశ్చన్స్ అడుగుతాను. మీ ఇంటర్వ్యూలో మాత్రం పర్టికులర్గా ఇవి అడగాలి అని చెప్పేసి అనుకున్నాను. బట్ సమ్హౌ ఐ డోంట్ నో, ప్రతిసారి నేను చెక్ చేసుకోవాల్సి వచ్చింది ఈ క్వశ్చన్ అడిగానా లేదా అని. బట్ ఓపిక్గా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్మాల్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్. థ్యాంక్ యూ ఝాన్సీ. Thank you so much. This is me, RJ Chansey, and idi valti Mansi Heart to Heart. Next episode lo malli kalusukundam. Till then, take care of yourselves. Have a happy week, or have a happy smile on your face. Thank you. RJ Chansey signing off for today's RJ Studio. Thank you.